ప్రియమైన వారలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదమ్మా. ఈరోజు దావీదు గారు రాసిన కీర్తనలో నుండి ఒక మాట చెప్పుకుందాం. నా ప్రాణమా, నాలో నీవేళ కృంగి ఉన్నావు. నిజమే, మన పరిస్థితుల్ని బట్టి మనం కూడా చాలాసార్లు కృంగిపోతూ ఉంటాం. చాలాసార్లు ఏ దారి తెలియటం లేదని దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాం. మన హృదయ లోతుల్లో ఉన్న గాయాన్ని బట్టి, మన పరిస్థితుల లోతుల్లో నుండి చూస్తూ దేవుని వైపుకి ఏమీ చేయలేని వారిగా నిరుత్సాహ స్థితిలో నిరుత్సాహపడుతూ చాలాసార్లు కృంగిపోతున్నాం. నేను కూడా నా స్థితిని చూసి, నా పరిస్థితిని చూసి చాలా కృంగిపోయాం. నా తల్లి అయినా నేనైనా. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు కృంగిపోవద్దు అంటున్నాడు. ఎందుకంటే మా ఇంటి విషయంలో దేవుడు చాలా అద్భుతం చేశారు. దేవుని ప్రేమించే సేవకుల ద్వారా మా గృహాన్ని నిర్మించడానికి ఇష్టపడ్డారు. భూమి మీద ఎన్నిక లేని వాళ్ళమే, కానీ దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మనుషులలో మేము ఘనహీనులమే, కానీ దేవుడు మమ్మల్ని ఆయన సేవకులు మా గృహాన్ని కట్టేలా దేవుడు చేస్తున్నారు. చూసారా, దేవుడు ప్రేమించిన వారు, దేవుడు సమాధానం ఇచ్చిన వారు ఎంత ధన్యులు కదా. అందులో మేము ఉన్నాము కదా.